దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ మోసం వెలుగులోకొచ్చింది. రాజస్థాన్కు చెందిన అన్నదమ్ములు సుభాష్ బీజారాణి, రణ్వీర్ బీజారాణి నెక్సా ఎవర్ గ్రీన్ అనే నకిలీ కంపెనీతో ఏకంగా 2,676 కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారు. సుమారు 70,000 మందిని మోసగించిన ఈ బ్రదర్స్ స్కామ్ దేశాన్ని షాక్ కు గురి చేసింది. గుజరాత్లోని ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరును వాడుకొని భారీ లాభాల ఆశ చూపి ప్రజలను నిండా ముంచేశారు. ఈ మోసం కథ 2014లో మొదలైంది. రణ్వీర్ ధోలేరాలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 2021లో ఆర్మీ నుంచి రిటైర్ అయిన సుభాష్ తన సోదరుడితో కలిసి అహ్మదాబాద్లోని నెక్సా ఎవర్ గ్రీన్ కంపెనీని రిజిస్టర్ చేశాడు. తాము ధోలారే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగము అని 1300 బీగాల భూమిపై ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించనున్నట్లు విస్తృతంగా ప్రచారం చేశారు. పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు, లెవెల్ ఇన్కమ్, కమిషన్లు, అలాగే కార్లు, బైక్లు, ల్యాప్టాప్లు వంటి బహుమతులు ఇస్తాము అని ఆశ చూపారు. ఈ ప్రచారానికి ఆకర్షితులై దేశవ్యాప్తంగా వేలాది మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఇలా దాదాపు 70,000 మందికి పైగా వినియోగదారుల నుండి 2,676 కోట్లను ఈ అన్నదమ్ములు సేకరించారు. ఆశ్చర్యకరంగా సేకరించిన మొత్తంలో 1,500 కోట్లకు పైగా డబ్బును తమకు పనిచేసిన ఏజెంట్లకు కమిషన్లుగా చెల్లించారు. ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బుతో బీజారాణి సోదరులు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఖరీదైన కార్లు, గనులు, హోటళ్లు, అహ్మదాబాద్లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్ట్లు కొనుగోలు చేశారు. దాదాపు 250 కోట్లు నగదుగా తమ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని 27 నకిలీ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. మోసం బయటపడడంతో నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ మోసంపై పలు ఫిర్యాదులు అందడంతో జోధ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది అని అనుమానించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. జూన్ 12న రాజస్థాన్, గుజరాత్లోని 25 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితులు మోసానికి ఉపయోగించుకున్న ధోలారే స్మార్ట్ సిటీ అనేది వాస్తవానికి కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇది భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది. 920 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, ఢిల్లీ కంటే రెట్టింపు పరిమాణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. 2042 నాటికి ఇది పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరును వాడుకొని నిందితులు ఇంత భారీ మోసానికి పాల్పడడం గమనార్హం. ఈ భారీ స్కామ్ దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తుంది. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.